ఏమైనా చేస్తూ వాళ్ళ పర్సనల్ ఎక్స్పెన్సెస్కి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసేదానికి డబ్బులు కూడా అవసరం ఉంటుంది. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. అండ్ ఆ కాన్సెప్ట్తో మా తాతగారు ఎగ్జాంపుల్గా చూసి నేను కూడా రెండూ చేయొచ్చు అనుకున్నాను. బిజినెస్ మ్యాన్గా ఉండొచ్చు, అట్లాగే పాలిటిక్స్ కూడా చేయొచ్చు అనుకున్నాను. దాంట్లో బిజినెస్ మ్యాన్ అనేది ఐఎమ్ అ బిజినెస్ మ్యాన్, మీకు అందరికీ తెలుసు. బిజినెస్ మ్యాన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ సెక్షన్ ఆఫ్ సొసైటీ. మామూలుగా ఎవరన్నా ఎస్పెషలీ పాలిటీషియన్స్ని బిజినెస్ మెన్ చూస్తే వాళ్ళు దొంగలు అనుకుంటారు, బిజినెస్ మెన్ పాలిటీషియన్స్ చూస్తే వాళ్ళు దొంగలు అనుకుంటారు. ఇద్దరు అట్లాగా అనుకుంటారు. బ్యూరోక్రాట్స్ని కూడా అట్లాగే అనుకుంటారు, ఒకరు అట్లాగా అనుకుంటారు. బట్ బిజినెస్ మెన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దే డ్రైవ్ ది ఎకానమీ ఆఫ్ ది నేషన్. ట్యాక్సెస్ కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ, జీడిపి కాంట్రిబ్యూషన్లో కానీ, ఇవన్నీ జరగాలంటే, ఎకానమీ నడవాలంటే బిజినెస్ మెన్ లేకుండా నడవదు. అందుకని నాకు పాలిటిక్స్లో ఎంటర్ అయ్యే ముందు 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ని కూడా తీసుకొని రావచ్చు అని అనుకున్నాను. జరిగింది కూడా అట్లాగే జరిగింది. పార్లమెంట్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు, బయట ఫోరమ్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు that knowledge is very useful for me to frame my thoughts, to frame my questions, to frame the discussion and debates. నేను ఇండియాకు వచ్చేటప్పుడు పాలిటిక్స్లో ఎంటర్ అవ్వాలని వచ్చాను, కానీ 20 సంవత్సరాలు పట్టింది ఎంటర్ అయ్యేదానికి. ఏపీ బైఫర్కేషన్ జరిగినప్పుడు అది ఒక టర్నింగ్ పాయింట్ మాదిరి, ఇన్ఫ్లెక్షన్ పాయింట్ మాదిరి అయిపోయింది నాకు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుకొని నేను ఎంటర్ అయ్యాను 2014లో. అప్పుడు బేస్డ్ ఆన్ మై క్వాలిఫికేషన్స్ అండ్ కేపబిలిటీస్ ఎంపీగా వెళ్తేనే బాగుంటుంది అని అనుకొని చిత్తూరు అండ్ తిరుపతి రెండు రిజర్వ్డ్ కాబట్టి ఐ హ్యాడ్ టు కన్సిడర్ సమ్ అదర్ ప్లేస్. అండ్ ఐ స్టడీడ్, అంటే 2-3 చోట్ల నేను బాగా డీప్గా స్టడీ చేశాను. స్టడీ చేసిన తర్వాత ఐ ఫెల్ట్ టీడీపీ ఇస్ రైట్ పార్టీ అండ్ గుంటూరు ఇస్ రైట్ ప్లేస్ ఫర్ మీ. అప్పుడు విన్నింగ్ పార్టీ అని కాదు, విన్నింగ్ సీట్ అని కాదు, బట్ ఐ ఫెల్ట్ ఇది రైట్ లీడర్ అండ్ రైట్ ప్లేస్ అని నేను కోరుకొని టీడీపీ పార్టీలోకి వచ్చాను. నేను కోరుకొని గుంటూరులో వచ్చి కంటెస్ట్ చేసేది జరిగింది. గుంటూరు అయితే ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి, ఎన్జి రంగా గారు మా తాతగారు సంబంధాలు ఉన్నాయి. ఇట్స్ అన్ అర్బన్ ప్లేస్, 50% అర్బన్, 50% రూరల్ అయితే నా పర్సనాలిటీకి కొంచెం సూట్ అవుతుంది అనుకున్నాను. అండ్ పొలిటికలీ వైబ్రెంట్, పొలిటికల్ సెంటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి జరిగేవన్నీ ఇక్కడే జరుగుతాయని కూడా అనుకొని ఇక్కడికి వచ్చాను. ఒక అడ్వాంటేజ్ ఉండింది, ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు మా అమ్మ కానీ నేను కానీ పాలిటిక్స్ చేయలేదు కాబట్టి ఒక క్లీన్ స్లేట్, నో బ్యాగేజ్తో వచ్చాను. క్లీన్ స్లేట్ కాబట్టి నాకు ఇక్కడ గ్రూప్స్ లేరు. గ్రూప్ పాలిటిక్స్ నుంచి నేను ఎప్పుడు దూరంగా ఉన్నాను. ఎవరెవరో పార్టీకి సిన్సియర్గా పనిచేసే వాళ్ళు, రిజల్ట్స్ తీసుకొచ్చే వాళ్ళే నా గ్రూప్ అనుకొని నేను పనిచేసేది జరిగింది. మిమ్మల్ని అందరినీ కూడా ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు నా శక్తి వల్ల మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ కూడా చేశానని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తున్నాను. నేను లోకల్ లీడర్స్ని, క్యాడర్ని ఓన్ చేసుకొని నేను ఓన్ చేసుకున్నాను. మీరు కూడా నన్ను ఓన్ చేసుకునేది జరిగింది. పబ్లిక్ కూడా బాగా యాక్సెప్ట్ చేశారు నన్ను. పార్లమెంట్లో నేను ఎలక్షన్ చేసేటప్పుడు కూడా మీకు చెప్పాను, నాకు తెలుగు అంత బాగా రాదు, కానీ నేను
పార్లమెంట్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు క్యాంపెయిన్ చేసేటప్పుడు కూడా మీకు అందరికి